హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 18th May 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం ద్వారా మీరు మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అండ్ ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. గైస్, ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అన్ అకాడమీ అండ్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకి, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది. రక్షక్ అనే పేరుతో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళందరికీ కూడా పర్టికులర్ ఒక బ్యాచ్ కోర్స్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు 5 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది 18th May అయితే స్టార్ట్ కాబోతోందండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ అనే పేరుతో ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్తో May 13th, 14th అండ్ ఈ 2 డేస్లో 7 AM వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు అయితే ఈ స్పెషల్ మారథాన్ అయితే నిర్వహించబోతున్నారు. అండ్ కాకి మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి May 16th, 17th 7 AM మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు పర్టికులర్గా స్పెషల్ క్లాసెస్ అయితే ఇవ్వబోతున్నారు. మెగా మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మొత్తం మల్టిపుల్ ఎడ్యుకేటర్ల ద్వారా May 18th 7 AM స్పెషల్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ లెంత్ ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇది వచ్చేసి అథమెటిక్ అబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి వచ్చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. ఇది May 14th 2 PM టెస్ట్ ఉండబోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మీరు ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సో వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ మన కోడ్ వాడితే మీకు 10%, టోటల్గా 20% అయితే సబ్స్క్రిప్షన్లో వీళ్ళు డిడక్షన్ అవ్వబోతున్నారు. 3 monthsకి కానీ మీరు తీసుకుంటే యాక్చువల్గా 4600, కానీ మన కోడ్ వాడినట్టయితే మన కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కోడ్ వాడితే 3741 రూపాయలకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి 20% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కోడ్ ఇక్కడ ప్రజెంట్ చేస్తాను అండ్ డిస్ప్లే కూడా చేస్తాను. ఫస్ట్ ఆర్టికల్ చూసుకుంటే అమల్లోకి డిజిటల్ ఈ స్టాంపింగ్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో స్టేట్ స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఎలక్ట్రానిక్ సిగ్నేచరు డిజిటల్ ఈ స్టాంపింగ్ విధానం అమల్లోకి రాబోతోంది. నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ లిమిటెడ్తో కుదిరిన ఒప్పందం ప్రకారం బ్యాంకులు, వ్యక్తుల మధ్య కుదిరే రుణ ఒప్పందాలు డిజిటల్ డాక్యుమెంటేషన్ రూపంలో చేసేందుకు, రుణ ఒప్పందాలను ఎక్కడి నుంచైనా చేసుకునేందుకు, స్టాంప్ డ్యూటీని ఆన్లైన్లో చెల్లించి ఈ సౌకర్యాలు పొందేందుకు వీలుంటుంది. ఈ విధానంలో స్టాంప్ డ్యూటీ చెల్లింపులు ఎగవేసేందుకు వీలుండదని అధికారులు చెప్తున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చేసే రుణ ఒప్పందాలు అండ్ టైటిల్ డీడు, ఆస్తుల తనఖా, బాండ్లు అండ్ డిబెంచర్లు, బ్యాంక్ గ్యారంటీ, లెటర్ ఆఫ్ క్రెడిట్, లైసెన్సు, పవర్ ఆఫ్ అటార్నీ, సెక్యూరిటీ బాండ్ ఇలాంటి ఇతర అంశాల్లో డిజిటల్ స్టాంపింగ్ అమలు చేయడానికి వీలవుతుందని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇకపై డిజిటల్ ఈ స్టాంపింగ్ విధానం అయితే అమల్లోకి రాబోతోందండి. దీనికోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంటు సెంట్రల్కి సంబంధించిన నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత ఏపీలో సాగునీటి వ్యయం హెక్టార్కు 771 రూపాయలండి. ఇది ఓన్లీ ఏపీ గురించి కాదు, ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించిన డీటెయిల్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించిన డీటెయిలు. ఓకే, ఇందులో మనం బాగా గమనించినట్టయితే చూడండి, ఆంధ్రప్రదేశ్లో సాగునీటి కోసం 2018 నాటి లెక్కల ప్రకారం హెక్టార్కు సగటున 771.3 రూపాయలు ఖర్చు అయిందంట. గుర్తుపెట్టుకోండి, ఒక హెక్టార్కు 2018 నాటి లెక్కల ప్రకారం సాగునీటిని అందించడం కోసం 771.3 రూపాయలు ఖర్చు అయిందని ఆర్బీఐ తాజా నెలవారీ నివేదికలో వెల్లడించింది. దేశంలో కేరళ 47.6 రూపాయలు, ఒడిశా వచ్చేసి 104.1 రూపాయలు, అస్సాం వచ్చేసి 258.1 రూపాయలతో సాగునీటి ఖర్చు అతి తక్కువగా ఉంటే, ఓకేనా, అంటే ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే కేరళ, ఒడిశా, అస్సాం ఉన్నాయో ఈ రాష్ట్రాలన్నీ కూడా హెక్టార్లో సాగునీటి కోసం ఖర్చు పెట్టిన అమౌంట్ ఇదంతా కూడా ఇవి చాలా తక్కువలో ఉన్నాయంట. అతి ఎక్కువగా ఖర్చు పెట్టిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ 4108 రూపాయలతో టాప్లో ఉంది. సెకండ్ వచ్చేసి 3208 రూపాయలతో మహారాష్ట్ర సెకండ్లో ఉంది. బీహార్ వచ్చేసి 2496 రూపాయలతో థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. ఇవి ఎక్కువగా ఖర్చు అయ్యింది ఇక్కడ. అయితే ఆంధ్రప్రదేశ్లో సాగునీటి కింద సాగు అవుతున్న పంటల్లో 62.3% అత్యధికంగా నీరు ఉపయోగించే వరి, చెరికే ఉన్నాయంట ఎక్కువగా. సో నీరు ఉండే పంటలు ఎక్కువగా పండుతున్నాయి 60% ఏపీలో.
ఒడిస్సాలో అయితే 94.4%, ఛత్తీస్గఢ్లో అయితే 76.5%తో టాప్లో ఉన్నాయి. ఎక్కువగా నీరు ఆధారిత పంటలు పండిస్తున్న రాష్ట్రాలు ఈ రెండు. అండ్ ఈ తర్వాత ఎక్కువగా పంటలు నీటిని ఉపయోగించే పంటలు ఎక్కువగా ఏపీలోనే పండిస్తున్నారనమాట. ఓకే. అండ్ అందువల్ల ఇక్కడ పంట మార్పిడి జరగాల్సి ఉందని చెప్పింది. శ్రీవరి సాగును విస్తరించాల్సి ఉందని, దానివల్ల భూమి ఉత్పాదకత 46% పెరగడమే కాకుండా నీటి వినియోగం కూడా 40% తగ్గుతుంది. అంటే భూమి సాంద్రత పెరగడం వల్ల వాటర్ రిసోర్సెస్ ఎక్కువగా లేకపోయినా పంట బాగా పండుతుంది. దాన్ని అయితే డెవలప్ చేయాలని చెప్తున్నారు. పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కనీస మద్దతు ధర కింద సేకరించే ధాన్యం పరిమాణం ఎక్కువ ఉండడం వల్ల రైతులు వరి వైపు మళ్ళడానికి ఎక్కువగా ప్రోత్సహించినట్లు అవుతుందన్నమాట. ఇందుకోసం భూగర్భ జలాలు అత్యధికంగా ఉపయోగించడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. రైతులు వరి వైపు మళ్ళకుండా చేయడానికి పప్పు ధాన్యానికి ఎక్కువగా కనీస మద్దతు ధర కల్పిస్తే ఎక్కువగా నీరు వాటికి ఎక్కువ అవసరం లేదు కాబట్టి అలాంటి పంటలు పండించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే వరి అనుకోండి, నిత్యం దానికి వాటర్ ఉంటూనే ఉండాలి కాబట్టి అలాంటి పంటల వల్ల ఎక్కువగా వాటర్ అయితే అవసరం అవుతుంది. ఓకే, ఇది ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఇదంతా కూడా ఆర్బీఐకి సంబంధించిన నెలవారీ నివేదికలో వెల్లడించింది. ఇక తెలంగాణకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల. అండ్ 2 న్యాయవాదులకు 8 లక్షల వడ్డన. వాహన కాలుష్యానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన 2 న్యాయవాదులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందండి. వాహనాలకు 10 ఏళ్ళు 15 ఏళ్ళ కాలపరిమితి విధించడం చెల్లదంటూ ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టుకి చెందిన 2 న్యాయవాదులు పిటిషన్ వేశారంట. అంటే 10 years 15 years టైం అయిపోయిన వెహికల్స్ని వాటిని చెల్లదంటూ ప్రకటించాలని, కాలపరిమితి ఏదైతే 10 years 15 years పెట్టారో వీటిని ఇలాంటివి ఉండకూడదని పిటిషన్ వేశారనమాట. ఆ పిటిషన్ వేసినందుకు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం దీనిని పరిశీలించి కొట్టేసింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వును ఇతర ఆదేశాలను చూశాక కూడా ఇలాంటి పిటిషన్లు వేసి దుస్సాహసం చేశారు. అందువల్ల న్యాయస్థానానికి 2 న్యాయవాదులు 8 లక్షలు జమ చేయాలి, వీరి నుంచి ఎలాంటి రిట్ పిటిషన్ రిజిస్టర్ స్వీకరించదని తేల్చేపేసింది. అయితే యాక్చువల్గా సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో పెట్టింది, ఆల్రెడీ పాలసీ తీసుకొచ్చింది. ఆ పాలసీ మీద వ్యక్తమైన చాలా పిటిషన్లని సుప్రీంకోర్టే చర్చించింది. 10 years 15 years టైం అయిపోయిన వెహికల్స్ని స్క్రాప్ కేసేయాలి అని చెప్పడం, స్క్రాప్ పాలసీని తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. దానికి సుప్రీంకోర్టు చర్యల వల్లే యాక్చువల్గా పాలసీ తీసుకురావడం జరిగింది. మరి అలాంటి దాని మీద ఇలాంటి వద్దు, ఇలా ఉంటే అవ్వదు అనేసి పిటిషన్ వేస్తే మరి సుప్రీంకోర్టు ఊరుకుంటుందా? అదే అనమాట. అంటే ఇలాంటి టైం వేస్ట్ పనులు చేయొద్దని ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇలా చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఢిల్లీలో మంగళవారం 61వ కెవలరీ రెజిమెంట్ కర్నల్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సైన్య అధిపతి జనరల్ మనోజ్ పాండే అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంతే, ఇక్కడ ఫుల్గా ఆర్టికల్ ఏమి ఇవ్వలేదు. 61వ కెవలరీ రెజిమెంట్ కర్నల్గా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో జనరల్ మనోజ్ పాండే, ఆయన బాధ్యతలు తీసుకున్నారనమాట. ఓకే, తర్వాత వచ్చేసి పదోన్నతుల్లో దివ్యాంగులకు 40% రిజర్వేషన్ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. చూడండి, అన్ని ప్రభుత్వ శాఖల్లో నిర్దేశిత వైకల్యం ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి పదోన్నతుల్లో రిజర్వేషన్ ఇవ్వాలంట. రిజర్వేషన్ కల్పించే విషయంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. వికలాంగుల హక్కుల చట్టంలోని సెక్షన్ 34ను అనుసరించి ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఎవరైతే ఉద్యోగులు ఉంటారో పీడబ్ల్యూబీడీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు గత సెప్టెంబర్లో కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు గ్రూప్ సి నుంచి గ్రూప్ బి నుంచి దానికంటే దిగువ స్థాయి వరకు ఉన్న కేడర్లో మొత్తం ఖాళీల్లో 4% పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కేటాయించాలంటూ సిబ్బంది శిక్షణ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రత్యక్ష నియామకాలు 75% మించని కేడర్లో చేపట్టే పదోన్నతులకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి కదా, అందులో 75 మించి ఏవైతే కేడర్లు ఉంటాయో 75%తో క్వాలిఫై అయ్యే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అంతకంటే మించకుండా లోపలికే ఉండే, అంటే 65 లేదా 70% లోపు ఏవైతే రిజర్వేషన్ ఉంటాయో అలాంటి కేడర్లో ఇప్పుడు ఈ వికలాంగులు ఎవరైతే ఉంటారో వైకల్యంతో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లో 4% రిజర్వేషన్ చూసి మిగతా వాళ్ళకంటే వాళ్ళకి ముందు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట దాని ద్వారా. ఓకే, దాన్ని నోటిఫై చేసింది సెంట్రల్ గవర్నమెంట్. క్యాన్సర్ ఇక నోటిఫైడ్ డిసీజ్. చూడండి, ప్రకటిత రోగం అంటే నోటిఫైడ్ డిసీజ్, దీన్నే ప్రకటిత రోగం అంటారు. నోటిఫైడ్ డిసీజ్ జాబితాలో క్యాన్సర్ను చేరుస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దీని ప్రకారం క్యాన్సర్ నిర్ధారణ కేసుల వివరాలను రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హెల్త్ యాక్ట్ 1939ను అనుసరించి ప్రభుత్వం, ప్రైవేటు వైద్య కళాశాలలు, హాస్పిటల్స్ అండ్ ఈఎస్ఐ, ఇండస్ట్రీస్, రైల్వే, సివిల్, ఆర్మీ, ఇతర సంస్థలకు ఈ నిబంధన వర్తిస్తుందని ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అంటే ఎవరైనా క్యాన్సర్ అని వచ్చారనుకోండి, క్యాన్సర్ని నోటిఫై చేసిందనమాట. అంటే తప్పనిసరిగా అది క్యాన్సర్ అనేది లేదనేది రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది అది. ఓకే, అలాంటి కేసులను. తర్వాత రెఫరీకి పంచ్, రెజ్లర్పై జీవితకాల నిషేధం. ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ రెజ్లర్ పేరు సత్యేందర్. కామన్వెల్త్ క్రీడలు ట్రయల్స్ జరుగుతున్న సందర్భంగా, అంటే కామన్వెల్త్ క్రీడలకి మన దేశం నుండి కొంతమందిని పర్సన్స్ పంపిస్తారు కదా, అథ్లెట్లని. సో దానికి సంబంధించిన ట్రయల్స్ జరుగుతుండగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఓటమిని జీర్ణించుకోలేక సర్వీసెస్ రెజ్లర్ సత్యేందర్ మలిక్ రెఫరీపై దాడి చేశాడనమాట. రెఫరీపై దాడి చేయడం సంచలనం రాపింది. అతడిపై భారత రెజ్లింగ్ సమైక్య జీవితకాల నిషేధం విధించింది. 125 కేజీల విభాగంలో ఎయిర్ ఫోర్స్ రెజ్లర్ మోహిత్తో సత్యేందర్ తలపడ్డాడు. బౌట్ ఇంకో 18 సెకండ్లలో ముగుస్తున్నందుగా సత్యేందర్ 3-0 ఆధిక్యంలో నిలిచాడు. ఈ దశలో మోహిత్ టేక్ డౌన్, అంటే ప్రత్యర్థి మోకాలపై పట్టు బిగించుకొని కింద పడేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. అంతేకాక సత్యేందర్ను మ్యాట్ బయటికి నెట్టేశాడు. అయితే రెఫరీ వీరేందర్ టేక్ డౌన్కి ఇవ్వాల్సిన 2 పాయింట్లు ఇవ్వకుండా ప్రత్యర్థిని మ్యాట్ బయటికి నెట్టేందుకు 1 పాయింటే కేటాయించాడు. దీంతో మోహిత్ ఈ నిర్ణయంపై ఛాలెంజ్ చేశాడు. ఈ బౌట్కు జ్యూరీగా వ్యవహరిస్తున్న సత్యదేవ్ మలిక్ సత్యేందర్ తన ఊరివాడే కావడంతో తాను తప్పుకొని సీనియర్ రెఫరీ జగ్బీర్ సింగ్కు బాధ్యతలు అప్పగించాడు. అండ్ జగ్బీర్ టీవీ రిప్లేను పరిశీలించి టేక్ డౌన్ 2 సహా మొత్తంగా 3 పాయింట్లను మోహిత్కే కేటాయించేశాడనమాట. సో కోపం వచ్చేసింది అతనికి. సో రెఫరీ, నువ్వున్నావు కదా, నువ్వు వాడిని ఎందుకు సైడు తోసేసి అతనికి ఎందుకు ఇచ్చావు అనే ఉద్దేశంతో. సో అలా అంటే నాకు రావాల్సిన పాయింట్లు అతనికి ఇచ్చేయడము, ఇలాంటి ఏదైతే మధ్య ఘర్షణ జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కోపం వచ్చేసింది అనమాట. సో మొత్తానికి ఆయన మీద కొంచెం ఏంటంటే దురుసుగా ప్రవర్తించాడనమాట మనోడు. ఓకే, సో అలాగా గొడవ పెద్దదైంది. దీన్ని గమనించిన ఏదైతే సమైక్య ఉందో, భారత రెజ్లింగ్ సమైక్య, మనోడికి మొత్తానికి జీవితకాలం నిషేధం అయితే ఈయనపై విధించింది. అంటే ఇకపై అతను ఏ టోర్నమెంట్లో కానీ ఎక్కడా కూడా ఇకపై ఆడడానికి అవకాశం ఉండదు. తర్వాత మెరిసిన ఇషా పిస్టల్ టీం విభాగంలో పసిడి. జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్లో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ మరో స్వర్ణాన్ని గెలుచుకుంది. జర్మనీలో షల్లో జరుగుతున్న టోర్నీలో 25 మీటర్ల పిస్టల్ టీం విభాగంలో మను బాకర్, రితం సాంగ్వాన్తో కలిసి ఇషా పసిడి గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో భారత్ 6-2తో ఆతిథ్య జర్మనీపై విజయం సాధించింది. మహిళల పిస్టల్ విభాగంలో అందుబాటులో ఉన్న 5 స్వర్ణాలను భారతే గెలుచుకోవడం విశేషం. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ మిక్స్డ్ టీంలో భారత రజతం నెగ్గింది. పంకజ్ సిప్తకౌర్ సంబరాలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 12-16తో పోలాండ్ అంటే మైకిల్ జూలియా చేతిలో ఓడింది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా 11 స్వర్ణాలు, 13 రజతాలు, 4 కంచాలతో భారత్ అనేది టాప్లో ఉందన్నమాట అందులో జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్లో. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ అఫీషియల్స్ టు ఐడెంటిఫై డేంజరస్ స్పాట్స్ ఎట్ వాటర్ బాడీస్ ఇన్ స్టేట్. ఇది ఏంటంటే ఎన్డీఆర్ఎఫ్ అంటే ఏంటండి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనమాట. ఇది 10th బెటాలియన్. ఈ ఎన్డీఆర్ఎఫ్లో 10th బెటాలియన్ ఉంది కదా, ఈ 10th బెటాలియన్ ఏం చేసిందంటే ఏపీ స్టేట్లో 10 గుర్తుపెట్టుకోండి, అంటే 10 అని కాదు, ఈ ఏపీ స్టేట్లో ఉన్న ప్రమాదకరమైన వాటర్ బాడీస్ని ఐడెంటిఫై చేసింది. వాటర్ బాడీస్ అంటే ఏంటంటే ప్రమాదం ఉండే నీరు ఆధారిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని, అంటే లైక్ ఏర్లు కానీ నదులు కానీ ఇలాంటి ప్రాంతాలు నోటిఫై చేసింది అనమాట. ఓకే, సో ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ ఆదేశాల మేరకు వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే రీసెంట్గా ఎక్కువగా నదుల్లో పడిపోవడం, ఏర్లో పడవడము అండ్ చెరువుల్లో పడిపోవడం ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మరి అలాంటి ప్రమాదమైన ప్రాంతాలు ఏంటి అనేది తెలియజేయడం కోసం ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి ఈ 10th బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ అనేది దీనికోసం పనిచేసింది పర్టికులర్గా. అది కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే. సో అది ఎక్కడెక్కడ వీళ్ళు ఏ ప్రాంతాలు ప్రమాదకరమైనవి చెప్పారంటే, సో పోలవరం, కొవ్వూరు, రాజమహేంద్రవరం. సిమిలర్లీ దెర్ ఆర్ ఇన్స్టెన్స్ ఆఫ్ పీపుల్
committing suicide at Prakasham Barrage. Drawing cases have also been witnessed downstream of the Krishna. Mr. Khan says a report will be sent to the NDRF Director General, who in turn will share it with Relief Commissioner and the District Collector. Precautionary measures will be taken at the spots by arranging caution boards, lighting poles and ropes, and displaying boards mentioning the depth at such spots. NDRF outfits will be arranged to rescue people, says Mr. Khan. అయితే ఈ 10th బెటాలియన్ ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ పరంగా ఇది పర్టికులర్గా ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్కి, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉండే రిలీఫ్ కమిషనర్కి అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఈ ప్రత్యేక ప్రాంతాలకు సంబంధించిన, అంటే ఎక్కడెక్కడ లోతైన ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడ మునిగిపోయే ప్రాంతాలు ఉన్నాయి అనే దాని మీద రిపోర్ట్ ఇచ్చారు. సో ఆ రిపోర్ట్ అనుగుణంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ రిలీఫ్ కమిషనర్ కానీ ఏం చేస్తారంటే ఆ ప్రాంతాల్లో పర్టికులర్గా ఆ ప్రాంతం ఎంత లోతుంది, దాని ప్రమాదం ఏంటి, అండ్ అదేవిధంగా ఎంత జాగ్రత్తగా ఉండాలనే దాని మీద పూర్తిగా మనకు అక్కడి నుండి సో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అక్కడ ఆ పర్టికులర్ ప్రాంతాల్లో బోర్డులు అయితే ఏర్పాటు చేస్తారు. సో నౌ క్లాస్ రూమ్ ఆన్ వీల్స్ ఫ్రమ్ కేఎస్ఆర్టీసీ. చూడండి, కేఎస్ఆర్టీసీ మీన్స్ ఏంటంటే కేరళ, గుర్తుపెట్టుకోండి, కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, దాన్ని కేఎస్ఆర్టీసీ అంటారు. సో ఈ కేఎస్ఆర్టీసీ ఏం చేస్తుందంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న పనికిరాని బస్సులు ఏవైతే ఉన్నాయో సో ఈ బస్సుల్ని సో అంటే మళ్ళీ రీయూజ్ అయ్యేలా అలా ఒక దగ్గర పెడేసి చెత్తలా ఉండే కంటే దాన్ని వాడుకోవడం ద్వారా వేరే వాళ్ళకి ఎవరికైనా లబ్ధి కూరుతుందనే ఉద్దేశంతో కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అయితే ఒక నిర్ణయానికి రావడం జరిగిందనమాట. సో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు లేదా వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ మేరకు ఏం చేస్తున్నారంటే ఈ పనికిరాని బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ పనికిరాని బస్సుల్ని సో క్లాస్ రూమ్స్గా, గుర్తుపెట్టుకోండి, క్లాస్ రూమ్స్గా మార్చాలనుకుంటున్నారనమాట. అంటే వాటిని స్క్రాప్ చేయకుండా వాటిని లైక్ క్లాస్ రూమ్స్గా వాడుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్న గవర్నమెంట్ పాఠశాలలు ఉంటాయో ఆ పాఠశాలలో వీళ్ళు సో వీటిని క్లాస్ రూమ్స్గా వాడుకునేలా నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో కూర్చోడానికి సిట్టింగ్ కావచ్చు, లేదంటే బ్యాక్ సైడ్ బోర్డు పెట్టి అక్కడ నేర్చుకోవడానికి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. ఆ ఉద్దేశంతో వీటిని క్లాస్ రూమ్స్గా మార్చేయండి అనే ఉత్తర్వుల ప్రకారం ఫ్యూచర్లో ఇవి చేయబోతున్నారనమాట. సో ఈ కేరళకు సంబంధించిన ఏవైతే కేఎస్ఆర్టీసీ పరిధిలో వచ్చే ప్రతి బస్సు వాడకానికి పనికి రాకుండా ఉండిపోయిన బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు క్లాస్ రూమ్స్గా కన్వర్ట్ చేయబోతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎడిటోర్లు అండి. కొత్త శిఖరాలకు వినోద పరిశ్రమ. చూడండి, కొత్త శిఖరాలకు వినోద పరిశ్రమ అనేది వెళ్తుందంట. అంటే మనము మన ఫ్యూచర్లో ఏవైతే మనం చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామో అలాంటిలో భారత్ కూడా తనదంటూ తన శైలిని అయితే చూపించుకుంటుంది. తన చెయ్యి కూడా అందులో మిక్స్ అయ్యేలా చేస్తుంది అనమాట. అదే దాని గురించి చిన్న విషయం చెప్తాం. ఇది రీసెంట్గా నేను ఆల్రెడీ దీని గురించి కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పాను. చూడండి, ఫ్రెంచ్ రివియోరో తీరం ఈ నెల 17 నుంచి, అంటే మే 17 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. మొన్నటి నుండి 28వ తేదీ వరకు సందడిగా జరిగే 75వ కేన్స్ చలన చిత్రోత్సవానికి, గుర్తుపెట్టుకోండి 2022 కేన్స్ ఫెస్టివల్ అనేది 75th ఎడిషన్ అనమాట. ఈ 75వ కేన్స్ చలన చిత్రోత్సవానికి నెలవవుతుంది. అయితే 1946లో స్టార్ట్ అయిన కేన్స్ చలన చిత్రోత్సవానికి ఆహ్వానం అందిన దేశాలు మాత్రమే అక్కడ తమ సినిమాలను ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది కేన్స్లో భారత్కు కూడా గౌరవ దేశ హోదా కల్పించారు. అంటే మన దేశానికి సంబంధించిన మూవీస్ కూడా అక్కడ సెలెక్టెడ్ అయిన మూవీస్ని అక్కడ షో చేస్తారు. సినీ నిర్మాణంలో తన సృజనాత్మక ప్రతిభ అండ్ సాంకేతిక పటిమ, సుసంపన్న సంస్కృతి, కథా కథనాల్లో తన అద్వితీయ శైలిని భారతదేశం అంతర్జాతీయ ప్రేక్షకులకు చూపించగలదు. దీంతో ఈ ఏడాది భారత్ ఫ్రాన్స్ దౌత్య సంబంధాలకు 75 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. ఇటీవల ఐరోపా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ను సందర్శించి అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్తో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అండ్ ఆర్థిక, రక్షణ, అంతరిక్ష రంగాల్లో సహకార బంధాన్ని పటిష్టం చేసుకోవాలని డెసిషన్ తీసుకున్నారు. కేన్స్ చలన చిత్రోత్సవం మొదటి నుంచి భారత్ ఫ్రాన్స్ సంబంధాలు బలోపేతం చేసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. కేన్స్ ప్రారంభ సంవత్సరమైన 1946లోనే భారతీయ దర్శకుడు చేతన్ ఆనంద్ సమర్పించిన నీచా నగర్కు ఉత్తమ చిత్ర అవార్డు అయితే వచ్చింది అప్పట్లో. ఆ తర్వాత ఒక దశాబ్దానికి, అంటే 1956లో సత్యజిత్ రే పతేర్ పాంచాలి చిత్రం కేన్స్ పామ్డోర్ పురస్కారాన్ని కూడా గెలుచుకుంది. 2013లో కేన్స్ చలన చిత్రోత్సవాన్ని ప్రారంభించడానికి అమితాబ్ బచ్చన్ను ఆహ్వానించారు.
కేన్స్ చలనచిత్ర పోటీ న్యాయ నిర్ణేతల బృందంలో మొదటి నుంచి భారతీయ చిత్ర ప్రముఖులు సభ్యులుగా ఉండటం జరుగుతోంది. ఈ ఏడాది కేన్స్లో భారతదేశం బహుముఖ ప్రతిభను ప్రదర్శిస్తోంది. బాలీవుడ్తో పాటు ప్రాంతీయ చిత్రాలు, నటీనటులు, దర్శకులు మన సినీ వైవిధ్యానికి ప్రతీకలుగా అలరించబోతున్నారు. సినీ రంగంతో పాటు ఓటీటీ వేదికల్లో కేన్స్తో పాలు పంచుకుంటాయి. అంటే ఓన్లీ థియేటర్లోవే కాదు, ఓటీటీలో వచ్చిన మూవీస్ను కూడా అక్కడ షో చేయడానికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే అవి కూడా మూవీసే కాబట్టి. శ్రోతలను ఉర్రూతలోగించిన వివిధ భాషా చిత్రాలు, సంగీత దర్శకులు, జానపద గాయకులు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇండియా పెవిలియన్లో మన సంగీత దర్శకులు కచేరీలు నిర్వహిస్తారు. సినీ రంగంతో పాటు మీడియా, వినోద రంగాలకు చెందిన అంకుర సంస్థలు కూడా కేన్స్లో తమ టెక్నాలజీ ప్రతిభను ప్రదర్శిస్తాయి. యానిమేషను, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన ఇండియాకి. ఈ టార్గెట్తోనే మన ఇండియా యానిమేషన్ రంగ ప్రతినిధి బృందం కేన్స్కి హాజరయ్యింది కూడా. గూఢాచర్యానికి పాల్పడ్డారనే తప్పుడు ఆరోపణలకు గురైన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా రూపొందించిన రాకెట్రీ అనే మూవీ ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ షో వేయనుంది. ప్రీమియర్ షోలో ఆ మూవీ అయితే ఉండబోతోంది. అండ్ దీంతోపాటు పలు ప్రాంతీయ భాషా చిత్రాలను ప్రదర్శిస్తారు. సత్య జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రం ప్రతిద్వందిని క్లాసిక్స్ విభాగంలో ప్రదర్శిస్తారు. కేన్స్లో మన చలనచిత్ర వైభవ ప్రదర్శన యావత్ ప్రపంచానికి ముడిసరుకు అందించే కేంద్రంగా భారతదేశం అవతరించడానికి పునాది అయిపోతుంది. మన ఇండియన్ మూవీస్ ఏవైతే ఉంటాయో ఆ చిత్రాలు స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించాయి. స్వాతంత్రం వచ్చాక భారత పురోగమనానికి అవి ఒక ప్రతిబింబంగా గుర్తించబడ్డాయి. జయాపజయాల్లో అవి మనకు బాసటిగా నిలిచాయి. ఈ ఏడాది స్వాతంత్ర అమృతోత్సవాల్లో జరుపుకుంటున్న సందర్భంగా మన చలనచిత్రాల పాత్రను సగౌరవంగా మనం గుర్తు చేసుకోవాలన్నమాట, గౌరవించుకోవాలి. అయితే ఈరోజు మీడియా, వినోద రంగాలు భారతదేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ముఖ్య అంతర్భాగాలుగా ఉన్నాయి. అవి భారతదేశంపై ఇతర దేశాల ప్రజల్లో మన దేశం మీద ఆలోచన కావచ్చు, మన దేశం మీద ఇష్టం కావచ్చు, మన దేశం మీద ద్వేషాన్ని ప్రేరేపించేవే ఈ మీడియా, వినోద రంగాలు కావచ్చు. అంటే ఉన్న విషయాన్ని బయటికి తీసుకెళ్తాయి అన్నమాట, బయట ఉన్న ప్రపంచానికి తెలియజేస్తాయి. కాబట్టి గత 8 ఏళ్ళుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇతర దేశాలతో కలిసి చిత్ర నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది. విదేశీ చిత్ర బృందాలు ఇండియాలో షూటింగ్ జరుపుకోవడానికి సౌకర్యాలు కల్పిస్తున్నారు. చలనచిత్ర పురస్కారాల ఉత్సవాలకు అండదండలు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ చలనచిత్ర సహ నిర్మాణం, షూటింగ్ వసతుల కల్పన వంటి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఊతం ఇవ్వడంలో అగ్రగాములుగా ఉన్నాయి. అంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మూవీ షూటింగ్కి అనువైన ప్రాంతాలుగా ఉన్నాయన్నమాట. లైక్ రీసెంట్గా వచ్చిన చాలా ఓటీటీ మూవీస్ కానీ, ఏదైనా లైక్ పర్టికులర్గా ఒక గ్యాంగ్ రౌడీజం కానీ, టెర్రరిజం కానీ, లేదంటే ఒక టైప్ ఆఫ్ విలేజ్ కల్చర్ కానీ, ఇలాంటి మూవీస్ అన్నీ కూడా ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో షూట్ చేస్తూ ఉంటారనమాట. అది అయితే 2018లో దృశ్య శ్రవణ సేవలను 12 అగ్రశ్రేణి సర్వీస్ రంగాల్లో ఒకటిగా గుర్తించారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ ఇలాంటి రంగాల్లో భారత్ దూసుకెళ్లడానికి తోడ్పడే విధానాలను రూపొందించింది ఇండియన్ గవర్నమెంట్. వాటిని అమలు చేయడానికి ఇటీవల ఒక ప్రత్యేక కార్యబృందాన్ని కూడా నియమించింది. ఏవీజీసీ రంగంలో నిర్మాణాంతర సేవలు కేంద్రంగా భారతదేశాన్ని తీర్చిదిద్దగల విధానాన్ని రూపొందించడంపై స్పెషల్గా ఫోకస్ పెట్టారు. కొన్ని వారాల క్రితం 5900 షార్ట్ ఫిల్మ్లు, డాక్యుమెంటరీలు, చలనచిత్రాల డిజిటలీకరణ, పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారనమాట. అండ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటలీకరణ కార్యక్రమం. భావితరాలకు మన సినిమా వారసత్వాన్ని అందించే పథకం అనమాట. అంటే రీసెంట్గా ఏంటంటే ఓల్డ్ మూవీస్ని, డాక్యుమెంటరీస్ని, షార్ట్ ఫిల్మ్స్ని సిడీస్లో, క్యాసెట్స్లో ఉండే వాటిని డిజిటలైజ్ చేయడానికి సంబంధించిన ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ని అయితే సెంట్రల్ గవర్నమెంట్ I&B ఇన్ఫర్మేషన్ కింద, మినిస్ట్రీ కింద అయితే ఆ పని తీసుకుంది. అయితే మన ఇండియాలో చిన్న పట్టణాలు, పల్లెలు వేగంగా రూపాంతరం చెందుతున్నాయి. మారుమూల ప్రాంతాల కథలు చలనచిత్ర కావ్యాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. సినీ తెరలపైనే కాకుండా ఓటీటీ వేదికల్లోనూ అశేష ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంటున్నాయి. పలు పురస్కారాలు సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో లద్దాఖ్, కాశీ, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో సైతం ప్రాంతీయ చలనచిత్రోత్సవాలు నిర్వహించడం ద్వారా మన దర్శక నిర్మాతలకు సరికొత్త ఊతం అందిస్తున్నాం. దేశంలో ఇతర చోట్ల కూడా ఇదే తరహాలో ఉత్సవాలు నిర్వహించబోతున్నాం. భారతదేశం ఇవాళ సృష్టిస్తున్న దాన్ని ప్రపంచం వైపు వినియోగించుకుంటుందని చెప్పాలి. భారత్లో అంతర్జాల కనెక్షన్లు భారీగా పెరగనుండడంతో మీడియా, వినోద పరిశ్రమ వ్యాపారం ఇంకా బాగా పెరుగుతుంది. ఈ ఇండస్ట్రీస్ కొత్త పుంతలు తొక్కడం ద్వారా కొత్త విధానాలను ప్రభుత్వం చేపడుతోంది. 2025 కల్లా మీడియా, వినోద పరిశ్రమ 4.12 లక్షల కోట్ల స్థాయిని అందుకుంటుందని ఒక అంచనా. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా అనుసంధానత, కమ్యూనికేషన్, కంటెంట్ సృష్టి అవకాశాలను ఒక్కచోటనే అందించే దేశంగా భారత్ నిలుస్తోంది. అందుకే ఇండియా కథలకు కేన్స్ చలనచిత్రోత్సవంలో అపూర్వ సత్కారం లభిస్తోంది కూడా. ఓకే,
సో ఈ మొత్తం రచన కూడా కేంద్ర సమాచార ప్రసార క్రీడల యువజన వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ఈ ఎడిటోర్లను అయితే రాయడం జరిగింది. ఆయన ఇచ్చిన ఎడిటోర్ల పరంగా దీన్ని ప్రింట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఓన్లీ థియేటర్ మూవీలకే కాకుండా ఓటీటీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను కూడా మూవీ రిలీజ్ చేయడం డిజిటలీకరణంగా, అంటే ఒకప్పుడు సినిమాని పీపుల్లోకి తీసుకెళ్ళడానికి నానా కష్టాలు పడేవారు. థియేటర్లోనే రిలీజ్ చేయాలి, థియేటర్లో ఎవడుకోండు, ఏమయ్యేది, చిన్న సినిమాలు ఆడడం కష్టం అయిపోయేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అలా లేదు. చిన్న సినిమా ఏదైనా సరే మంచి ప్రొడ్యూసరు, బలమైన ప్రొడ్యూసర్, అంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టేవాడు కాదు, ఏదైనా సరే చేద్దాం అనే లాంటి ప్రొడ్యూసర్ ఉండడం వల్ల ఓటీటీల్లో అమ్మడానికి అవకాశం ఇస్తున్నారు. ఓటీటీల ద్వారా పేరు తెచ్చుకుంటున్నారు, దాని ద్వారా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేయగలుగుతున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, చూసే వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క స్కిల్ని, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళు బయట పెట్టగలుగుతున్నారు. దాని ద్వారా మనం కొత్త కొత్త సినిమాలని, రియలిస్టిక్ స్టోరీస్ని తెలుసుకోగలుగుతున్నాం. ఓకే, ఇదిగా టోటల్గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఎడిటోర్లో ఏం చెప్పానంటే, సో మనం ఒకప్పుడు ఎలా అంటే ఒక విధంగా చెప్పాలంటే మూవీస్కి మన ఇండియా అనేది ఎప్పటి నుండో ఒక బలమైన శక్తిగా ఉందండి. కాకపోతే అది ప్రపంచానికి అంతగా ప్రూఫ్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి హాలీవుడే ఏలుతోందనమాట ఇప్పటివరకు. అలాంటి వాటిల్లో మన ఇండియన్ మూవీస్ కూడా ఒక స్థాయి లెవెల్కి రావడం జరిగింది. సో చూద్దాం ఫ్యూచర్లో ఇంకేమవుతుంది అనేది. ఇంకా మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళాలి, మనం కూడా భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో పేరు తెచ్చుకోవాలా, ఇలాంటివన్నీ జరగాలి. ఇప్పుడు మన మూవీస్ విదేశాల్లో కూడా ప్లే చేస్తున్నారంటే అది ఏ స్థాయికి వెళ్ళామో అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా